నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు శాసనసభ రాధాకృష్ణ అధ్యక్షతన రబీ పంటపై ప్రణాళిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి ఇరిగేషన్ డ్రైన్ అధికారులు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, నీటి వినోదాల సంఘ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, టీసీ మెంబర్లు హాజరయ్యారు. దీని ద్వారా రైతాంగానికి పూర్తిగా వారికి అండగా నిలబడే విధంగా రైతాంగానికి సాగునీటి సమస్య లేకుండా రేపు రాబోయే ఈ జరగబోయే రబీకి సంబంధించి పూర్తిగా ఒక అవగాహన ప్రకారం ఈరోజు ఏదైతే మనకి దీనికి సంబంధించి సాగునీటికి సంబంధించి ఈరోజు మంత్రుల వారి విధానాన్ని తీసుకొచ్చారో దానికి అనుగుణంగా మనందరం కూడా ఒక ప్రణాళిక ప్రకారం సమన్వయంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దాని ద్వారా ఆఖరి ఎకరా వరకు కూడా నీటిని సక్రమంగా అందించే విధంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మీ అందరి బాధ్యత. ఈరోజు దాదాపు 150 మంది టీసీలు ఉన్నారు మనకి మన నియోజకవర్గానికి సంబంధించి. 150 మంది కూడా మీరు మీ బాధ్యతను పూర్తిగా నిర్వహిస్తే అటు రైతాంగానికి వారు ఆనందంగా ఉంటారు, ఇటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, తద్వారా మీ అందరికీ కూడా మంచి పేరు వస్తుంది. అత్తిలి రామన్నపేటలో గల శ్రీ ఐశ్వర్యదుర్గ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా దాత పులిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసి వీఆర్లో ఉన్న మూర్తి ఆత్మహత్యపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలని తణుకు నియోజకవర్గ లీగల్ టీం సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా మూర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో ఎండుగవల్లి బలరాం, కొత్తపల్లి చరణ్, పొట్ల సురేష్, మార్చెట్టిగిరి, కంచువతి విశ్వేశ్వరరావు, మెహరాన్సారి పాల్గొన్నారు. లోగడ 4-5 నెలల క్రితం మన రూరల్ ఎస్ఐగా పనిచేసిన మూర్తి గారు సూసైడ్ చేసుకోవడం దురదృష్టకరం. వారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ దీని మీద లోతైన విచారణ జరగాలి. ఆయన్ని అనవసరంగా వీఆర్లో పెట్టారన్నదే రూరల్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసినప్పుడు గేదెల దొంగతనం కేసులో ఈయన దొంగలు పట్టుకుని రికవరీ చేయడం జరిగింది. సిఐ గారి ఆఫీసులో సెటిల్మెంట్ జరిగింది. ఈ ఎస్ఐ గారికి సంబంధం లేదు సెటిల్మెంట్ వరకు, సిఐ గారి ఆఫీసులోనే జరిగింది. వాళ్ళు ఎవరైతే గేదెలు కొన్నారో వాళ్ళ దగ్గర లార్జ్ మొత్తంలో, ఎక్కువ మొత్తంలో రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి అప్పుడు ఆ సందర్భంలో ఆ సిఐ గారి ఆఫీసులో జరిగిన ఇన్సిడెంట్లన్నీ కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. న్యూస్ పేపర్లో కూడా ఆ న్యూస్ అంతా రావడం జరిగింది. అప్పుడు అక్కడి నుంచి ఆ రికవరీలో కోర్టులో వీళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ ఎక్కువ, వీళ్ళు కోర్టులో ఇచ్చిన అమౌంట్ తక్కువ ఇచ్చారు. 6.5 లక్షలు ఇచ్చారు. కానీ కలెక్ట్ చేసింది బాగా ఎక్కువ డబుల్ అమౌంట్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే కలెక్ట్ చేసిన వాళ్ళు వదిలేసి ఈ ఎస్ఐ గారిని, ఈయన బీసీ ఎస్ఐ, ఏఎస్ఐ అంజబాబు అని వీళ్ళిద్దరికీ స్టేట్కి సంబంధించిన వీళ్ళిద్దరికీ సంబంధం లేదు. మిగిలిన హైర్ అఫీషియల్స్ సేవ్ చేసుకోవడానికి వీళ్ళిద్దరిని వీఆర్లో పెట్టడం జరిగింది. ఆ వీఆర్లో పెట్టడం వల్ల 4 నెలల నుంచి కూడా ఈ ఎస్ఐ గారు మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. నా చెయ్యని తప్పుకి నేను ఎందుకు ఇలాగ అవ్వాలని. ఆయన ఈస్ట్ గోదావరి అలాట్మెంట్ అయితే కూడా ఆయన రిలీవ్ చేయకుండా ఆయన్ని బాధ పెట్టారు. అతను ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. అందుకని కాబట్టి దీని మీద మీ డిపార్ట్మెంట్ల పరంగా మీరు చర్య తీసుకున్నా పర్లేదు, లేదంటే మేము హైకోర్టుకి లెటర్ పెడతాం. జరిగిన వాస్తవాలు, మాకు తెలుసుకున్న వాస్తవాలన్నీ కూడా మేము హైకోర్టు దృష్టిలో పెడతాం.
నాకు ఏది ఏమైనా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మా పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేయాలి. తణుకులో వీఆర్లో ఉన్న ఎస్ఐ మూర్తి మరణించడం చాలా దురదృష్టకరమని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మూర్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్పీతో మాట్లాడాలని, అన్ని విధాలా విచారణ చేసి వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తామని ఎస్పీ తెలిపారని తెలిపారు. గతంలో విధుల్లో ఎప్పుడూ కూడా డిపార్ట్మెంట్కు సంబంధించి అన్ని విధాలా అప్పటికప్పుడు స్పందించేవారని, ఏదైనా చిన్న సోషల్ యాంటీ ఎలివేట్ యాక్టివిటీస్ జరిగినా అన్ని విధాలుగా స్పందించి తక్షణం చర్యలు తీసుకునేవారని తెలిపారు. అటువంటి వ్యక్తి మరణించడం చాలా దురదృష్టకరమని అన్నారు. కాలమండలం పెద్దమిరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం సంవిధాన్ గౌరవ అభియాన్ ఉండి నియోజకవర్గ స్థాయి కార్యక్రమం బీజేపీ కన్వీనర్ గాదిరాజ్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. భారతమాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. అంబేద్కర్ను ఏనాడు బీజేపీ అగౌరవపరచలేదని అన్నారు. కార్యక్రమంలో సంవిధాన్ జిల్లా ఇన్ఛార్జి ఇంజెట్ వెంకటేశ్వర్లు, అసెంబ్లీ వర్త కొమ్మన నాగబాబు, పార్లమెంట్ ఇన్ఛార్జి పేచూరు సుభాష్ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ముందు నాగమణి, సీరం లక్ష్మీ పార్వతి, ఉండి మండల అధ్యక్షులు ఎర్ర విక్రమ్, కాలమండల అధ్యక్షులు పానకాల కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం కాదంటారని భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. భారత సంవిధానము భారతదేశ ప్రజలమగు మేము భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య. ఇప్పుడు కూడా మహిళ ఉండి ప్రతి కార్యక్రమానికి అందరికంటే ముందు ఉంటారు ఆవిడ. రోజు ఇక్కడ పెద్దమెరంలో ఉండి అసెంబ్లీ సంవిధాన్ గౌరవ అభయ రాజ్యాంగం సంబంధించిన మీటింగ్ ఇక్కడ జరుగుతుంది. అలాగే మా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మాకు ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో మరిన్ని మీటింగులతో ఇలాగ జనాలు ఇంకా మా పార్టీ పెరుగుదలకు ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. సంవిధాన్ భారత్ అభియాన్ అని అంటే రాజ్యాంగం మారుస్తున్నాం అని మన భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడంతో కాంగ్రెస్ పార్టీ బురద జల్లడంతో దాన్ని ఏ విధంగా మనం రాజ్యాంగాన్ని ఆ విధంగా అవమానించారు, మేము ఏ విధంగా దాన్ని గౌరవించాం అనే దానికోసం మా కార్యకర్తల్లోకి ప్రజల్లో తీసుకెళ్తాం కోసం మా కార్యకర్తల్లో ఉత్తేజం నింపి వాళ్ళకి విషయాలు తెలిపి కార్యకర్తలందరినీ కూడా మీరు ఎదరికెళ్ళి ఎవరన్నా మా ఇంజెట్ వెంకటేశ్వరరావు గారిని ఒక అతను మీరు అంబేద్కర్ అవమానించలేదు, పూర్తిగా గౌరవించాం. ఇలాగ 5 క్షేత్రాల్లో మేము ఆయనకి ప్రత్యేకమైన గౌరవించి ఆయన ప్రత్యేక స్థానం కల్పించామని చెప్పడం కోసం మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా కార్యకర్త ప్రతి వారిని కూడా అంబేద్కర్ని ఎలా గౌరవించాం, ఎలా తీసుకెళ్ళాం, దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం కూడా ఈ విధంగా వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఉండి పార్కును ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ గురువారం పరిశీలించారు. ఆర్ఆర్ఆర్ దాతల సహకారంతో ఉండి పార్కును అభివృద్ధి చేసిన పార్కును పరిశీలించిన ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రణాళికలతో చేపట్టి పూర్తి చేస్తామని అన్నారు. డీసీ చైర్మన్ తోట ఫణిబాబు, వైస్ చైర్మన్ మంత్రి సాయిలచ్చిరాజు, తోట రాము, పుత్తూరి వెంకటేశ్వరరాజు, జీవి సత్యనారాయణ, వేగ్నే సత్యనారాయణరాజు, కునుకు శ్రీను, పులుబోతురాము, కర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉండిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అరాచకానికి ఒడికట్టారు. గ్రామ పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును నేలమట్టం చేసి విధి నిర్వహణలో ఉన్న అధికారుల హక్కును కాలరాశారు. పూర్తి వివరాల్లోకి వెళితే నియోజకవర్గ కేంద్రమైన ఉండి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 1వ వార్డులోని అగ్రహారం రోడ్డుకు చేర్చి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వాటాదారులు కలిసి సుమారు 1 ఎకరం 15 సెంట్ల స్థలాన్ని విక్రయించేందుకు సైట్లుగా విడదీశారు. సెంటు 6 నుంచి 8 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. అయితే సదరు స్థలంలో పంచాయతీ అధికారుల నుంచి ఏ విధమైన అప్రూవల్ లేనందున ఆ సైట్లను కొనుగోలు చేసిన వారికి మంచినీటి పైప్ లైన్ కానీ విద్యుత్ సరఫరా కానీ ఇవ్వలేమని సూచిస్తూ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చావల అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి సైట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను చింపివేసి వాటిని నేలమట్టం చేశారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ వివరణ కోరగా ఉండిలోని 729, 730 సర్వే నెంబర్లో సుమారు ఎకరం 15 సెంట్ల స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థలాలుగా విడదీసి విక్రయిస్తున్నారని ఫిర్యాదు అందిందని అన్నారు. దీంతో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఆ బోర్డు తొలగించి కింద పడేశారని, వారిపై చట్టపరమైన చర్యలకు వెళ్తామని పంచాయతీ కార్యదర్శి విలేకరులకు తెలిపారు. ఇది ఉండి గ్రామ పంచాయతీ పరిధిలో 1వ వార్డులో లేఅవుట్ వేశారు. దీన్ని చూసి మేము వెంటనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. మన శుక్రవారం బోర్డు ఏర్పాటు చేస్తే ఇప్పుడు స్థానికులు ఎవరో ఫోన్ చేయడం వల్ల మళ్ళీ బోర్డు పీకేసారనే విషయం తెలియజేస్తే మళ్ళీ వెంటనే వచ్చి సిబ్బందితో బోర్డు కట్టించాము. ఇది ఎకరం 15 సెంట్లు స్థలంలో లేఅవుట్ వేశారు. సర్వే నెంబరు 729/9, తర్వాత 730 ఈ సర్వే నెంబర్లో లేఅవుట్ వేయడం జరిగింది. వీళ్ళు డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారు, కానీ పంచాయతీకి చెల్లించవలసిన రుసుములు ఇవన్నీ చెల్లించిన తర్వాత మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుకూలంగానే మాత్రమే లేఅవుట్ అప్రూవ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటిదాకా కూడా ఎటువంటి వ్యవహారాలు జరగడానికి వీల్లేదని తెలియజేస్తున్నాం. లేఅవుట్ అప్రూవల్ అయితేనే తప్ప మనం ఎవరు కూడా కొనుక్కోవడానికి ఉండదు. వాళ్ళు ఇష్టమే కొనుక్కుంటే మనం పంచాయతీ నుంచి ఎటువంటి కూడా కొనుక్కుంటే వాళ్ళకి వాటర్ కానీ ఏది కూడా పంచాయతీ నుంచి వచ్చేది ఏది కూడా వాళ్ళకి లభించవండి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుంచి జంక్షన్ మీదుగా సినిమా హాల్ వరకు ప్రజలతో నల్లజర్ల సిఐ నక్కా శ్రీనివాస్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నక్కా శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్లపై ప్రయాణించే సమయంలో సెల్ ఫోన్ మాట్లాడరాదని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి ప్రమాద సమయంలో ప్రాణాలు కోల్పోవద్దని అన్నారు. ఆటోలో కూడా పరిమితి మించి ప్రజలను ఎక్కించి ఇబ్బందులు గురి కావద్దని కోరారు. యువత వేగం కన్నా ప్రాణం మిన్ననే వాక్యాన్ని మరవరాదని సిఐ శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, బాలాజీ, సోమరాజు సిబ్బంది పాల్గొన్నారు. పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దాతల ఆకుల శేషబాబు సహకారంతో టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వి ఆశాజ్యోతి మాట్లాడుతూ క్షయరోగులందరూ క్రమం తప్పకుండా మందులు వాడడంతో పాటు మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. క్షయరోగులను దత్తత తీసుకుని పోషకాహార కిట్లు అందించడానికి దాతలు ముందుకు రావాలని ఆమె కోరారు. గతంలో క్షయవ్యాధి నివారణ మందులు వాడుతున్న వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పోషకాహార నిమిత్తం ప్రతి నెల 500 రూపాయలు ఇవ్వగా ప్రస్తుతం 1000 రూపాయలకు పెంచి డీబీటీ ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కృష్ణవేణి, ఎమ్మెల్యే సుచరిత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 2025 ఫిబ్రవరి నెల 1వ తేదీన 2,36,331 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, గాడియట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల ప్రవర్తన నియమాల అమల్లో నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులకు పెన్షన్ పంపిణీ చేసే సిబ్బందికి తగిన సూచనలు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక రీచ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేయనున్న వేబ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు స్పష్టం చేశారు. శుక్రవారం కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, తహసీల్దార్ దుర్గా ప్రసాద్ తో కలిసి ఇసుక రీచ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ వివిధ ఇసుక రీచ్ల ద్వారా రవాణా చేసిన ఇసుక అనుమతించిన పరిమితికి లోబడి లోడింగ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇసుక రీచ్ల వద్ద విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది జవాబుదారీతనం కలిగి ఉండాలని ఆదేశించారు. విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలని, స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే తరగతి 10వ తరగతి అన్న విషయాన్ని గుర్తెరిగి ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రసాద్ ఉద్బోధించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభకు ప్రేరణ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ద్వారా దేశ సమగ్రత, విశ్వ మానవ శాంతి, మత సామరస్యం, మానవతా విలువలు, త్రయీ సాధన అనే మహామంత్ర సాధన, జ్ఞాన సాధన ద్వారా మానవత్వమే ఈశ్వరత్వం అని పీఠాధిపతి డాక్టర్ ఉమామహేశ్వర ప్రబోధిస్తున్నారు.
ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్లక్ష్యరాస్యత నిర్మూలన కోసం అక్షర జ్యోతి, మహిళాభివృద్ధి కోసం మహిళా సాధికారిత, పర్యావరణ పరిరక్షణ కోసం నా మొక్క నా శ్వాస, ఆరోగ్యం ఆయుష్ వృద్ధి కోసం వైద్య సేవలు, తాత్విక బాల వికాస ద్వారా బాలబాలికల్లో ఆధ్యాత్మిక చైతన్యం, తాత్విక యువ వికాస్ ద్వారా యువకులకు తాత్విక జ్ఞాన చైతన్యం కలిగిస్తున్నారు. రైతుల కోసం సస్యవృద్ధి, బీజారోపణ ఉత్సవాలు, ఉమర్ అలీ షా సాహితీ సమితి ద్వారా సాహిత్య సదస్సు నిర్వహిస్తున్న అవతార పురుషుడు విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉమర్ అలీ షాని పేర్కొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు 28వ డివిజన్ శాఖ కార్యదర్శి మావూరి విజయ బికే ప్రసాద్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలు పెంచి ఇవ్వాలని 2వ రోజు అర్జీల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పేదవాళ్లకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి ఎన్నికలు 8 నెలలు గడుస్తున్నా పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, ఆ దిశగా గత ప్రభుత్వం మంజూరు చేసిన పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమిని 2 సెంట్లుగా మార్పు చేసి పట్టాలు జారీ చేసి వారికి ఇళ్ల స్థలం అందజేయాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఫిబ్రవరి 10వ తారీఖున పూర్తి చేసిన అర్జీలను జిల్లా కలెక్టర్కు అందించే కార్యక్రమంలో లబ్ధిదారులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా పరిధిలో గల 216 జాతీయ రహదారిలో సర్వీస్ రోడ్, ఫ్లైఓవర్, కల్వర్ట్ నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు డిపిఆర్లో చేర్చినట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ ద్వారా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు తెలిపారు. నూజివీడు నుండి ముస్నూరు మీదుగా ఏలూరు వెళ్లే రహదారిలో మచిలీపట్నం పోర్టుకు సరుకు రవాణా చేసే వాహనాల వల్ల ఏర్పడే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తుక్కులూరు నుంచి నూజివీడు మున్సిపల్ ఏరియా ముగింపు వరకు 6 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్డు కనెక్టివిటీ, తుక్కులూరు సమీపంలో 69 కిలోమీటర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం, భారీ వర్షాల సమయంలో పోటెత్తే వరదల వల్ల వ్యవసాయ భూములు కోతకు గురై రైతులు నష్టపోతున్నందున 70.465 కిలోమీటర్ వద్ద ఉన్న కలవట్టును కూల్చివేసి 70.385 కిలోమీటర్ల వద్ద కలవట్టును నిర్మించి వరద నీటి ప్రవాహాన్ని మళ్లించాలని ఎంపీ మహేష్ కుమార్ గత ఏడాది సెప్టెంబర్ 25న రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలిసి వినతి పత్రం అందజేశారు. ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా ఏలూరు జిల్లాలో ఎన్నికల కోడ్ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు నోడల్ అధికారి నియమిస్తూ జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనాటి బంగారు మాట. ఎప్పుడూ ఆనందంగా ఉండే వాళ్లే విజేతలుగా నిలుస్తారు. రమణ మహర్షి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.